ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా వారు అనేక పర్యాయములు కోరినట మీద రావడం జరిగింది. సరస్వతీదేవి యొక్క కటాక్షం అనేటటువంటిది ప్రధానంగా మనుష్యునకు మాత్రమే అన్వయం. ఇతర ప్రాణులు వీటికి అన్వయం కాదు. ఎందుకని అంటే సరస్వతి అంటే విద్యాధిదేవత, ఆమె భాషాధిదేవత, ఆమె వాణి, వాగ్రూపిణి. అందుకే ఇవేవీ కూడా ఇతర ప్రాణులకు సంబంధించినటువంటి విభూతులు కావు. మాట్లాడగలగడం అనేటటువంటిది భగవంతుడు సృష్టిలో కేవలం మనుష్యునకు మాత్రమే ఇచ్చినటువంటి గొప్ప వరం. స్వరపేటిక ఒక్క మనుష్యునకు మాత్రమే ఇవ్వబడింది. అందుకే ఒక్క మనిషి మాట్లాడగలడు తప్ప ఏ ఇతర ప్రాణి కూడా మాట్లాడగలిగినటువంటి అదృష్టాన్ని పొంది ఉండదు. కేవలం మాట చేత తరించగలడు. రెండు, శాస్త్రాన్ని గురువుని ఈ రెండిటిని ఆధారం చేసుకుని శ్రద్ధాభక్తులతో జీవితంలో అనేక విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నతిని పొందగలిగినటువంటి అదృష్టం మనిషి ఒక్కడికి ఉంది తప్ప ఏ ఇతర ప్రాణికి కూడా అటువంటి అవకాశాన్ని భగవంతుడు ఇవ్వలేదు. అందుకే వివేక చూడామణి చేస్తూ శంకర భగవత్పాదులు ప్రారంభంలోనే ఒక మాట అంటారు, జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అనేకమైన శరీరాలు ఉంటాయి, ప్రతి శరీరానికి షడూర్ములుంటాయి. ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, జర వృద్ధాప్యం ఉంటుంది, మరణం ఉంటుంది, శోకం ఉంటుంది, మోహం ఉంటుంది. ఈ 6 అన్ని ప్రాణులకు ఉంటాయి. కానీ అధికంగా మనిషికి భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం ఏమిటి అంటే తాను మంచి విషయములను తెలుసుకోగలడు. అనేకమైనటువంటి శాస్త్రములను అధ్యయనం చేసి తాను తరించగలడు. బుద్ధి వికసనం చేత మంచి మాటలను ఇతర ప్రాణులకు చెప్పి ఇతర ప్రాణులలో ఉండేటటువంటి అంటే ప్రధానంగా మనుష్యుల యందు ఉండేటటువంటి అజ్ఞానమును తాను దహించగలడు. ఇది ఒక్క మనిషికి మాత్రమే అన్వయం. అందుకే సరస్వతీ కటాక్షము అన్న మాటకు అర్థం కేవలం చదువు ఒక్కటి ఉండడము అని అన్వయం చెయ్యలేదు. సరస్వతీ కటాక్షమును కలిగి ఉండుట అన్న మాటని చాలా విస్తృతమైనటువంటి స్థాయిలో శాస్త్రములు వ్యాఖ్యానం చేశాయి. అసలు చదువుకొనుట, తెలుసుకొనుట అన్న మాటని దేని చేత పర్యాయపదంగా చెప్తారు అంటే విద్య. విద్య అంటే విద్ అన్న ధాతువులోంచి వచ్చింది. విద్ అంటే తెలిసికొనుట. ఏది తెలుసుకొనుట అంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇక తెలుసుకోవడానికి వేరొకటి ఉండదు. అది తెలిసే పర్యంతము తెలుసుకున్నవాడెవరో ఆయన విద్యావంతుడు. అంటే ఏది తెలియబడిన తరువాత వేరొకటి తెలియబడవలసిన అవసరం ఉండదు. అంటే అటువంటి వస్తువు ఈ లోకం మొత్తం మీద ఉన్నది పరబ్రహ్మం ఒక్కటే. పరబ్రహ్మము తెలిసిన తరువాత ఇక ఏ ఇతర విషయము తెలియవలసిన అవసరం ఉండదు. అన్నీ దాని యందే ఉంటాయి. అందుకే చదివించిరినను గురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పిక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. అన్ని చదువులకు ఆధారమైనటువంటి వాడెవరో, సమస్త విద్యలకు ఆలవాలమైన వాడెవరో వాడు అనుభవంలోకి రావడమే విద్య యొక్క చిట్ట చివరి ప్రయోజనం. విద్య వలన ఏమిటి ప్రథమంగా రావాలి అని అడిగారు. అడిగితే విద్య వలన మొదట వచ్చేటటువంటి లక్షణం ఏది అంటే వినయం. ఎందుకని అంటే విద్య అంటే తెలిసికొనుట. అయితే తెలుసుకోవడం మొదలు పెట్టగానే మొదట ఏది తెలియబడాలి అంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయి అని తెలియాలి. నేనేవో 2 పద్యాలు చెప్పాను అనుకోండి, నేను సర్వశాస్త్ర పారంగతుడిని అనుకుంటే ఎలా? ఈ 2 శ్లోకాలు 2 పద్యాలు నేను చెప్తే నన్ను తీసుకెళ్ళి ఒక గ్రంథాలయంలో నించోపెడితే అందులో ఎన్ని పుస్తకాలు నేను చదివి ఉంటాను? చదివిన పుస్తకాల్లో ఎన్ని విషయాలు నాకు ధారణలు ఉంటాయి? నాకు ఎన్ని శ్లోకాలు, ఎన్ని పద్యాలు కంఠగతమై ఉంటాయి? నాకు తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయి లోకంలో? జ్యోతిష శాస్త్రం ఉంది, సంగీతం ఉంది, వీణావాద్యం ఉంది, వేణుగానం ఉంది, వేదం ఉంది, వేదభాష్యం ఉంది, బ్రహ్మసూత్ర భాష్యం ఉంది, సాహిత్యం ఉన్నది, నృత్యం ఉన్నది, శిల్పం ఉన్నది, ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఇన్ని శాస్త్రాలలో నాకు తెలిసి ఉన్నది ఏ పాటి అంటే
అన్ని విషయములతో పరిశీలనం చేస్తే నాకు తెలుసున్నది బహు కొద్ది. ఇంత తక్కువ నాకు తెలిసి నేను తెలుసుకోవలసినది చాలా ఉన్నది అని అన్నప్పుడు నేను తెలుసుకోవలసిన విషయాల్ని రచించిన మహానుభావులే ఉన్నారు. నేను కేవలం అందులో ఓ పద్యం చెప్పాను అనుకోండి, పోతన గారి భాగవతంలోంచి ఓ పద్యం చెప్పాను అనుకోండి, ఒక పద్యం చెప్పే నేను ఇంత బాగా చెప్పాననుకుంటే మరి 12 స్కంధములను ఆంధ్రీకరించినటువంటి పోతన గారు ఏమనాలి? ఆయన పేరు పోతరాజు అయితే చివర నాకిందికి రాజరికమని పేరులో పోతరాజులో రాజు తీసేసి నేను పోతనా అన్నారు ఆయన. అసలు నిజానికి ఎవరు బాగా చదువుకున్నారో వాళ్ళ యందు మొదట కనపడే లక్షణం ఏమిటంటే వినయం. ఎందుకు వినయం వస్తుంది అంటే, నాకు తెలియనివి చాలా ఉన్నాయి, నాకే పాటి తెలుసు అని కాకుండా, నాకు ఏదో ఒక్కటి తెలుసు, నేను ఇది అయి ఉన్నాను అన్నదానితో మమేకమై నిరంతరము అదే స్మరించేటటువంటి వారికి ఏమవుతుందంటే అహంకారము కలుగుతుంది. అహంకారమును తీయగలిగినటువంటి వాడెవరు అంటే గురువు ఒక్కడే. అందుకే గురువుని శిష్యుణ్ణి శాస్త్రంలో కేవలం గురు శిష్యులు అన్న మాటలు పెట్టి పిలవరు. వినీతుడు, వినేయుడు అని 2 పేర్లు. ఆ గురువుగారు తనకు ముందున్నటువంటి గురువుగారిని తలుచుకుని సంతోషాన్ని పొందుతూ ఉంటారు. ఎప్పుడు ఆ గురువుగారి పేరు చెప్పేటప్పటికీ కళ్ళమ్మట నీళ్లు కారతాయి. ఆయన లేని నాడు నేను ఎక్కడుంటాను అంటారు. ఈ గురువు దగ్గర నేర్చుకున్న శిష్యులు మొదట గురువుని చూసి నేర్చుకునేది ఏది అంటే ఆ వినయం నేర్చుకుంటారు. అందుకే సరస్వతీ కటాక్షంగా విద్యాభ్యాసం చేసేటప్పుడు మొట్టమొదట కలిగేది ఏది అంటే వినయము కలుగుతుంది అన్నారు. విద్యా దదాతి వినయం. చదువుకున్న వాళ్ళందరూ గర్వాన్ని పొందాలి అని అనుకున్నారనుకోండి, అంతకన్నా అన్యాయమైన విషయం సమాజంలో ఇంకోటి ఉండదు. చదువుకున్నవాడు చదువుకోని వాడి కన్నా భిన్నంగా ఎందుకుంటాడు అంటే, ఎంత బాగా చదువుకున్నాడో, ఎంత పెద్ద చదువు చదువుకున్నాడో అంత వినయంతో ఉంటాడు. రాముడు సాక్షాత్ శ్రీమన్నారాయణుని యొక్క అవతారం. ఆయనకి తెలియనిటువంటి విషయం ఏం లేదు. సర్వే వేదవిద శూరాః, సర్వే లోకహితేరతాః, సర్వే జ్ఞానోపసంపన్నాః, సర్వే సముదితా గుణైః అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో. వశిష్ఠుడి దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి రాముడు సమస్త శాస్త్రములు చదువుకున్నాడు. విశ్వామిత్రుడి దగ్గర అంత వినయంతో ప్రవర్తించాడు. అంత వినయంతో ప్రవర్తించి మారీచ సుబాహులు ఇద్దరినీ కొట్టినప్పుడు సుబాహుడు మరణించాడు. మారీచుడు దూరంగా తరిమివేయబడ్డాడు మానవాస్త్రం పెట్టి కొట్టినప్పుడు. ఇంత విజయాన్ని సాధించినటువంటి రాముణ్ణి యజ్ఞ సంరక్షణం అయిపోయిన తర్వాత విశ్వామిత్రుడు పిలిచాడు. సహజంగా ఏదైనా ఒక గొప్ప విషయాన్ని సాధిస్తే అందరూ పొగుడుతారు. పొగట్ట గర్వం పెరగడానికి కారణమవుతుంది, పరిశీలించుకోవడం చేత కాకపోతే. ఆ గర్వంతో ఉండాలి కదా, అందులో చిన్నపిల్లవాడు. కానీ రాముడు వెళ్ళి విశ్వామిత్రుడి దగ్గర నిలబడి ఒక మాట అంటాడు. ఇమౌస్మ మునిశార్దూల కింకరౌ సముపస్థితౌ ఆజ్ఞాపయ యథీష్టం వై శాసనం కరవామకిం అంటాడు. ఓ విశ్వామిత్ర మహర్షి, మీరు నేను రాజకుమారుణ్ణని, నేను భవిష్యత్తులో రాజ్యం ఏలుతానని, నేను సుబాహుణ్ణి చంపాను, తాటకని చంపాను, మారీచుణ్ణి మానవాస్త్రం పెట్టి దూరంగా చిమ్మి వేశానని అందరూ గౌరవించినట్టు మీరు నన్ను గౌరవించి మాట్లాడతారేమో, అలా వద్దు, మాట్లాడవద్దు. శాసనం కరవామకిం, లోకంలో ఎవరు చెప్పినా సలహా, గురువుగారు చెప్తే శాసనం. నేను కింకరుణ్ణి, ఒక శిష్యుడిగా మీ దగ్గర నేను కింకరుణ్ణి. ఆజ్ఞాపయ యథేష్టం వై, మీరు నన్ను ఆజ్ఞాపించండి, ఇది చేసి పెట్టండి అని అడగద్దు. మీరు ఏది చెప్తారో అది నాకు ఆజ్ఞ. అది ఒకనాడు కాదు, జీవితాంతం నేను పాటించాలి. అందుకే పెళ్లి చేసేటప్పుడు కూడా స్నాతకంలో గురువు కొన్ని మాటలు చెప్తూ ఓ మాట అంటాడు చిట్ట చివర, ఏష ఆదేశ ఏష ఉపదేశ అంటాడు. ఇది ఆదేశం, ఇది ఉపదేశం, జ్ఞాపకం పెట్టుకో అంటాడు. అది
గురువు పట్ల ఉండవలసినటువంటి మర్యాద, భగవంతుడి పట్ల ఉండవలసిన గౌరవం, ఎంత చదువుకుని ఉన్నాడో అంత వినయంతో ప్రవర్తించగలిగిన నాడే నిజానికి ఆ చదువు సార్థక్యమైంది అని గుర్తు. అందుకే విద్య వలన వచ్చేటటువంటి మొట్టమొదటి లక్షణం ఇది, అంటే వినయం. విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం. ఇది సరస్వతీ కటాక్షము అన్నారు. వినయాద్యాతి పాత్రతాం. వినయము వలన ఏం కలుగుతుంది అంటే పాత్రత కలుగుతుంది. ఒక పాత్ర శుభ్రంగా లేదనుకోండి, ఆ పాత్రలో ఎంత మంచి పదార్థం దగ్గర ఉన్నా పొయ్యరు. నేనేదో పాయసం వండి నైవేద్యం పెట్టి అక్కడ పెట్టుకుని మీరందరికీ ప్రసాదం ఇద్దాం అనుకుంటున్నాను, మీ దగ్గర ఏదైనా పాత్ర ఉంటే పట్టండి అంటే అరిటాకు దొప్ప చేసి పట్టుకొచ్చినా అందులో పాయసం పోస్తారు. కానీ మకిలి పట్టేసి పాత్ర అంతా కూడా ఆకుపచ్చటి వర్ణంలో చాలా మలినంతో ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి అందులో పాయసం పొయ్యమంటే పొయ్యరు. ఎందుకంటే పాయసం కూడా పాడైపోతుంది అటువంటి పాత్రతో పోస్తే. ఆ పాత్రలో పొయ్యరు. ఏ పాత్రలో పోస్తారు అంటే అది దేనితో చేయబడిందని చూడరు. బంగారంతో చేశారా, వెండితో చేశారా, రాగితో చేశారా, అది అరిటాకు దొప్ప మర్రాకు దొప్ప, ఇవన్నీ అక్కర్లేదు. అది శుభ్రంగా ఉంది. శుభ్రంగా ఉంటే అందులో పాయసం పోస్తారు. వినయాజ్యాతి పాత్రతాం. సరస్వతీదేవి అన్న మాటకు అర్థం ఏమిటంటే ప్రవాహము, అది ప్రవహించాలి. ప్రవహించలేదనుకోండి సరస్వతి వలన ఏ ఉపయోగము ఉండదు. ప్రవహించని విద్య ఏదో ఆ విద్య నిలబడిపోయిన నీటి వంటిది అన్నారు. నీరు ప్రవహించిందనుకోండి అందరికీ ఉపయుక్తం. నీరు ప్రవహించకుండా ఒక చోట నిలబడిపోయిందనుకోండి దుర్వాసన వస్తుంది, అందులోంచి క్రిమికీటకాదులు వస్తాయి. నీరు నిలబడకుండా ప్రవహిస్తే ఉపయోగపడినట్టు విద్య ప్రవహిస్తే ఉపయుక్తమవుతుంది. సరస్వతి అంతర్వాహిని, నీరు పైన ప్రవహిస్తుంది, సరస్వతి లోపల ప్రవహిస్తుంది. అందుకే త్రివేణీ సంగమంలో స్నానానికి వెడితే తెల్లగా ఉన్న నీళ్లు గంగానది, నల్లగా ఉన్న నీళ్లు యమునా నది. మరి సరస్వతి నది ఏది అన్నారనుకోండి, అంతర్వాహిని, లోపల ప్రవహిస్తోందంటారు. సరస్వతి కటాక్షం పైకి తెలిసేది కాదు. భూపసభాంతరాళమున పుష్కళవాక్చతురత్వము ఆజిబహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛా పరివృద్ధియున్ ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిందంటాడు భర్తృహరి. అది అవసరం వచ్చినప్పుడు, మాట్లాడవలసి వచ్చినప్పుడు ఒక్కసారి గంగ పొంగినట్టు పొంగుతుంది. అవసరం లేదు అనుకున్నాడు అనుకోండి, అసలు ఈయనకి మాటలు వచ్చా అన్నంత మౌనంగా, అంత వినయంగా, ఏమీ చేతకాని వాడిలా ఉండగలడు. కానీ సరస్వతి ఆయన యందే ప్రవహిస్తూ ఉంటుంది, అంతర్వాహిని అయి ఉంటుంది. అటువంటి అంతర్వాహిని అయినటువంటి సరస్వతీదేవి యొక్క అనుగ్రహము యశస్సుకి కారణం కావాలి. యశస్సు అంటే కీర్తి. కీర్తి ఎవడు పొందాడో వాడు పరదేవతానుగ్రహాన్ని పొందాడు అని గుర్తు. అందుకే మీరు సరస్వతి అష్టోత్తరం చదవండి, లక్ష్మీ అష్టోత్తరం చదవండి, పార్వతీదేవి అష్టోత్తరం చదవండి, అమ్మవారి నామాలన్నింటిలో మీకు ఒక నామం తప్పకుండా కనపడుతుంది, యశస్విని అని. యశస్విని అంటే కీర్తినిచ్చున్నది. కీర్తి ఒక రాత్రికి రాత్రి వచ్చేది కాదు. జీవితం అసిధారావ్రతంగా కత్తి అంచు మీద నడిచినట్టు ధర్మానుష్ఠానం చేసి ఎప్పుడెప్పుడు ఎవరికి ఏ ఉపకారం చెయ్యాలో తెలుసుకుని ఆ ఉపకారం చెయ్యడం అలవాటైన వాడెవరున్నాడో, ఎవడు వినయంతో ప్రవర్తిస్తూ ఉంటాడో అటువంటి వాణ్ణి కీర్తి ఆశ్రయించి ఉంటుంది. ఆ కీర్తివంతుడు ఎవరైతే ఉంటాడో ఆయనకి ఇబ్బందికరమైనటువంటి విషయమే ఉండదు లోకంలో. ఆయన కీర్తి ఆయనని నిరంతరము కాపాడుతూ ఉంటుంది. ఆ కీర్తి అన్న మాటకి పర్యాయ పదం పరదేవతానుగ్రహము అని. అటువంటి కీర్తి దేని వలన లభిస్తుంది అంటే మంచి పనులు చేయడం వలన లభిస్తుంది. కాబట్టి మంచి పనులుగా మారాలి. చదువుకున్న చదువు ఏమవ్వాలి అంటే లోక కళ్యాణానికి పనికి రావాలి. అందుకే వశిష్ఠుడు రాముడికి విద్య నేర్పినప్పుడు ఏది నేర్పినా ఒక మాట చెప్తుండేవాడు, ఇది నీ వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు, నువ్వు నేర్చుకుంటున్న ఏదైనా కూడా నీ యందు గుణముగా మారాలి.
అంటే ఎప్పుడు లోకానికి ఏ అవసరం కలుగుతుందో అప్పుడు నువ్వు నేర్చుకున్న దాన్ని ఉపయోగించి కాపాడుతూ ఉండాలి తప్ప నీ ప్రయోజనం కోసం నువ్వు వాడుకోకూడదు. అలా వాడుకోకుండా ఉండడానికి నీకు ఇస్తున్నాను తప్ప నీకోసమే ఆలోచించుకోవడానికి నేను ఈ చదువు నీకు ఇవ్వలేదని బాగా జ్ఞాపకం పెట్టుకో. సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితే రతాః. నువ్వు ఈ చదువుకున్నది ఎందుకు అంటే ఎప్పుడూ నేను ఏమి ఉపకారం లోకానికి చెయ్యగలదని ఆలోచించుకోవడానికి. అంతేగాని నేనీ చదువుకున్నాను కాబట్టి నేనేం పొందాలని ఆలోచించుకోవడానికి కాదు సుమా. అందుకని రాముడు నిరంతరము లోక కళ్యాణం కోసం ప్రవర్తించగలిగాడు. చదువుకోవడం ఒకెత్తు. ఒక ఆయన గొప్ప వైద్యుడయ్యాడు, చాలా మంచిదే, చాలా గొప్ప విషయం. వైద్యుడు అవడం అంత చిన్న విషయం ఏం కాదు, చాలా చాలా గొప్ప విషయం. కానీ వైద్యుడవడం వేరు, రూపాయి కాసు కనపడితే తప్ప నేను వైద్యం చెయ్యను అనడం వేరు. వైద్యుడైన వాడు పరమేశ్వరుడితో సమానం. ఎందుకని అంటే చిట్ట చివరికి వైద్యుణ్ణి నమ్మి తన స్పృహని కోల్పోవడానికి ఒప్పుకుంటాడు వ్యక్తి. ఆయన ఎవరో తెలియదు, ఏదో ఒంట్లో బాగుండదు, ఎక్కడికో తీసుకెడతారు. ఈ శస్త్రచికిత్స చేస్తే ఆయనకి తగ్గుతుందండి అంటారు. ఎవరు శస్త్రచికిత్స చేస్తారు? ఆయన ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, ఇంతకుముందు ఎన్ని చేశారు, ఎన్ని విజయవంతమయ్యాయి, ఇవేం అడగరు. పడుకుంటే మత్తు ఇచ్చేస్తే మత్తులోకి జారిపోయే ముందు ఆకుపచ్చటి బట్టలు వేసుకుని చేతులకి ఆ తొడుగులు తొడుక్కొని శస్త్రచికిత్స చేసేటటువంటి వైద్యుడు కనపడితే తన శరీరాన్ని చిట్ట చివరికి గుండెని కోసేయడానికి కూడా అనుమతించి ఈశ్వరుడు నిలబడున్నాడు, ఆయన నన్ను కాపాడతాడని నమ్మి రెండు చేతులెత్తి నమస్కరించి స్పృహ తప్పిపోతాడు రోగి. అంటే అంత నమ్మకం ఎలా కలిగింది అంటే అది ఈశ్వరుడిగానే భావించారంతే, ఎవరో తెలియదు. తన భార్య బిడ్డలు అందరూ బయట కూర్చున్నారు. ఆయన తనని బ్రతికిస్తాడన్న నమ్మకంతో ఒళ్ళు కోసేయమని అప్పచెప్పేశాడు. అంటే ఆ చదువుకున్న చదువు అతని కర్తవ్యాన్ని ఎంత బాగా జ్ఞాపకం చేస్తూ ఉండాలి. చదువుకోవడం వేరు. సమాజంలో నేను వైద్యుడనయ్యాను అంటే నాకు ఇంత కర్తవ్యత నిష్ట ఉంది, వ్యక్తిగత సుఖాలు నాకు పోయినా నేను ఇలా బ్రతకగలుగుతున్నాను, ఇంతకన్నా నా జీవితానికి అదృష్టం ఏముంది. ఎక్కడెక్కడ ఎవరెవరో నన్ను తలుచుకుని మా ఇంట దీపం పెట్టిన మహానుభావుడని నా గురించి చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి వ్యక్తిగత సుఖం పోయినా, ఒక రాత్రి నిద్రపోయినా, ఒక రోజు భోజనం మానవలసి వచ్చినా నేను చెయ్యడం గొప్ప అని చెయ్యడానికి ఆతృత పొందినవాడెవడో వాడా చదువు చేత సార్థక్యాన్ని పొందాడు. కాకుండా కేవలం చదువు కష్టపడి ప్రభుత్వం చెప్పించేస్తే, కష్టపడి ఆచార్యులు చెప్పేస్తే, ఉపాధ్యాయులు చెప్పేస్తే చదువుకుని వైద్యుడి ఆ వైద్యాన్ని కేవలం స్వప్రయోజనం కోసమే వాడతానంటే అప్పుడు అది ప్రమాదకరం అవుతుంది. అది సరస్వతీ కటాక్షము అనడానికి వీలు కుదరదంది శాస్త్రం. ఎందుకనంటే లోకహితము లేదు, స్వార్థమునకు మాత్రమే ఉపయోగపడింది. తపస్సు చేసి గొప్ప గొప్ప శక్తులు పొంది ఇంద్ర పదవి మొదలైనవి మాత్రమే కోరుకుని లోకహితం అక్కర్లేని వాళ్ళు రాక్షసులు అని పిలిపించుకుంటే, బాగా చదువుకుని లోకహితం అక్కర్లేకుండా నేను బాగుంటే చాలనుకుంటే అది సరస్వతీ కటాక్షం అనిపించుకోదు. అందుకే కేవలము విద్యయందు గొప్ప పరిణితి పొందడం ఒక్కటే సరస్వతీ కటాక్షమని శాస్త్రములు మాట్లాడలేదు. మీరు నన్ను అడిగినప్పుడు నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలి తప్ప ఇంకొకలా మాట్లాడడం నాకు చేత కాదు. కాబట్టి సర్వే లోకహితే రతాః, లోకహితం కోసం తాను ఎంత చదువుకున్నాడో ఆ చదువుని పణం పెట్టగలగాలి. ఆయన ఎంతో కష్టపడి శాస్త్రం నేర్చుకున్నాడు. అదేం అకస్మాత్తుగా వచ్చింది కాదు. గురువుల పాదములు పట్టి ఎన్నో పుస్తకాలు చదివి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. కానీ గురువుగారు మీరు చెప్పండి అని వచ్చి పాదములు పట్టుకున్నంత మాత్రం చేత చెప్పకుండా ఉండలేక చెప్పగలగాలి. మేఘం ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు తాగుతుంది. నిరాధారమైనటువంటి ఆకాశంలో ప్రయాణించి వచ్చి తీయటి నీటిగా మార్చి వర్షించేస్తుంది. నాకెవ్వరూ లేచి కృతజ్ఞత చెప్పలేదని అడగదు.
ఇచ్చేయడమే తన కర్తవ్యం అన్నట్టుగా ఇచ్చేసి వచ్చినప్పుడు బరువుగా ఇచ్చేసిన తర్వాత తేలికైపోయి దూదిపింజలా తెల్లమబ్బు ఆకాశంలో వేగంగా వెళ్ళిపోతుంది. ఎక్కడెక్కడో గడ్డి తిని ఎక్కడెక్కడో నీళ్లు తాగి పాలగా మార్చిన ఆవు పొదుగులో ఉన్న శిరమలను పట్టుకుని చప్పరించి పొదుగులో గుద్దినంత మాత్రం చేత దూడకి పాలు వదిలిపెడుతుంది. ఆ పాలు యజమాని పిండేసుకుంటే అయ్యయ్యో పిండేసుకున్నాడని అదేం బాధపడదు. మిగిలిన పాలే దూడకిచ్చి తృప్తి పొందేస్తుంది తప్ప నేను ఇవ్వను పాలని వెనక్కి తీయదు. ఒకసారి వదలడం వచ్చు తప్ప వెనక్కి తీసుకోవడం ఆవుకి రాదు. కురియడం వచ్చు తప్ప కురియకుండా వెళ్ళిపోవడం నల్లమబ్బుకి రాదు. లోకంలో నీకు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతి ద్వారా 10 మందికి ఉపయోగపడగలిగితే అది విద్యా దదాతి వినయం వినయాజ్యాతి పాత్రతాం పాత్రత్వాద్ ధనమాప్నోతి. ఆ పాత్రతని సంతరించుకోవాలి కానీ ధనమునకు లోటు లేదు అన్నారు. ధనము అన్న మాటకి శాస్త్రంలో అర్థం కేవలం డబ్బు కాదు. డబ్బు అనేటటువంటిది మనం సృష్టించినది. లోకంలో ఒక కాగితం, ఆ కాగితానికి 100 రూపాయలు విలువ ఉన్నది, ఈ కాగితానికి 50 రూపాయల విలువ ఉన్నది అన్నది మనిషి సృష్టి. కానీ భగవంతుడు కరెన్సీ నోటిని సృష్టించలేదు, ఆయన ఇవన్నీ పుట్టించలేదు. అలా అయితే దాని వలనే సుఖము అనుకుంటే మనిషి కాని మిగిలిన ప్రాణులు కరెన్సీ నోట్ల వల్లే బతుకుతున్నాయా? లేదుగా. ధనమీది అంటే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే అంది శ్రీ సూక్తం. సూర్యుడు ఎలా ప్రకాశించాలో అలాగే ప్రకాశించడం ధనం. ఆయన విపరీతమైన వేడితో ఉన్నాడనుకోండి, ఒక్క 10 రోజులు ఎంత ప్రాణనష్టం జరిగిపోతుంది, ఎంత ఉపద్రవం వస్తుంది. అగ్నిగా ఉందనుకోండి, ఎంత వేడి ఒంట్లో ఉండాలో అంత వేడే ఉంటే సుఖం ధనం. 2 డిగ్రీలు పెరిగింది జ్వరం, మంచం మీద పడుకుంటాడు. 2 డిగ్రీలు తగ్గింది, వైద్యశాలకు వెళ్ళిపోవాలి. అరికాళ్ళు అరిచేతులు రుద్దుతారు వేడెక్కాలని. నీరు ఎంత ఉండాలో అంత ఉండడం సుఖం. వరదలు వచ్చాయి దుఃఖం, ప్రాణి నష్టం. గాలి ఎంత ఉండాలో అంత వీస్తే సుఖం, అది ప్రభంజనమైతే విరిగిపోతాయి అన్నీ, దుఃఖం. ఇవన్నీ ధనమే అంది శాస్త్రంలో. ధనము అన్న మాటకు అర్థం కేవలం కాగితములకు ఇవ్వబడినటువంటి విలువ కాదు. అది కాలంలో ఒకనాడు కరెన్సీ అన్నది ప్రారంభమైంది, కానీ దానికి ముందది లేదు. లేనప్పుడు ప్రాణులన్నీ బతకలేదా? ఈ ధనంతో సంబంధం లేని ప్రాణులు బతకట్లేదా? బతుకుతున్నాయి. కాబట్టి పాత్రత్వా ధనమాప్నోతి అన్న మాటకు అర్థం ఏంటంటే నీకు ఏ సుఖం కావాలని అనుకుంటున్నావో అది సరస్వతీ కటాక్షము చేత నీవు పొందగలవు. కాబట్టి దాని చేత పొందలేనిదన్న మాట లేదు, అన్నిటినీ పొందగలుగుతాడు. పాత్రత్వా ధనమాప్నోతి, అది చిట్ట చివరికి ధనం అన్న మాట ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అంటే కామకోటి అంటారు. కంచిలో కామకోటి పీఠం ఉందంటూ ఉంటారు. కామకోటి అన్న మాటకు అర్థం ఏంటంటే కామము అంటే కోరిక. కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారని కాదు. కామము అంటే ఏ కోరికైనా అయి ఉండొచ్చు. కోరికలు మళ్ళీ 2 రకాలు ఉంటాయి. కోరికలు అవసరములు కోరికలు అయి ఉంటాయి, కోరికలుగా కొన్ని ఉంటాయి. నాకు ఒక మంచి భార్య ఉండాలి అని నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కోరుకుంటే అది అవసరం. నాకో కొడుకు పుట్టాలి అవసరం, నాకో కూతురు పుట్టాలి అవసరం, నేను కళ్ళ దగ్గర చెయ్యి చాపకుండా బ్రతకాలి నాకు అవసరం, నేను అనాయాసంగా వెళ్ళిపోవాలి అవసరం, నేను బ్రతికున్నన్నాళ్ళు 10 మందికి ఉపయోగపడాలి అవసరం, నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వాలి కోరిక. నీకు అది అవసరం కాదు, కోరిక. ఉత్తమమైన కోరికలు కూడా ఉండాలి, తప్పేం లేదు. అవసరాలు ఎలా ఉంటాయో అలా మంచి కోరికలు కూడా ఉండాలి. నేను బాగా చదువుకోవాలి, నేను 12 స్కందాల భాగవతం జీవితంలో ఒక్కసారైనా చదవాలి, పోతన గారి పద్యాలు కనీసం 25 పద్యాలైనా నాకు కంఠగతమై ఉండాలి, శంకరాచార్యుల వారి స్తోత్రాల్లో 2-3 అయినా నాకు రావాలి. అసలు శంకరులు ప్రతిపాదించినటువంటి అద్వైత వేదాంతానికి సంబంధించిన వ్యాఖ్యాన గ్రంథాలు 1-2 అయినా నేను చదవాలి, మహాత్ముల జీవిత చరిత్రలు పరిశీలించాలి, ఒక 10 దేవాలయాలు చూడాలి, ఈ భూమి మీద ఉన్న అద్భుతమైన ప్రదేశాలు కొన్ని చూడాలి. అవన్నీ తప్పేం లేదు, అవన్నీ కోరికలై ఉండొచ్చు. ఆ కోరికలు పాడు చేసే కోరికలు ఏం కావు,
అవి ఉండవలసిందే. అది మనిషి సంస్కారం పెరగడానికి హేతువులవుతాయి. ధనము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇవన్నీ కూడా కామకోటి, ఈ కోరికలన్నీ తీర్చగలదు సరస్వతి యొక్క కటాక్షము చేత. కామకోటి అంటే ఈ కోరికలకి చిట్ట చివరి హద్దేది అంటే మోక్షం. ఇక నేను అసలు ఈ శరీరంలోకి రాకూడదు, వచ్చేసాను కాబట్టి ఇది నాకు చిట్ట చివరి శరీరం కావాలి, ఆఖరిసారి చనిపోవాలి. ఇక చనిపోవడం అన్న మాట ఇప్పుడు మళ్ళీ పుడితే ఇక నేను ఈ జనన మరణ చక్రం నుంచి విడుదల పొందాలి, ఇక నేను రాకూడదు, ఈశ్వరుని యందు ఐక్యమైపోవాలి, అది మోక్షం. నాకు ఆ మోక్షం కావాలి, దాన్ని కామకోటి చివరి హద్దు అంటారు. అందుకే సరస్వతీ కటాక్షమనకు ప్రారంభం ఎక్కడా అని ఒక పెద్ద ప్రశ్న, దాని మీద ఒక పెద్ద చర్చ చేశారు శాస్త్రంలో. అది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే బుద్ధి వికసనం అనేటటువంటిది సరస్వతి యందున్న ప్రధాన లక్షణం. అందుకే తామర పువ్వులో కూర్చుంటుంది ఆవిడ. నిజానికి తామర పువ్వులో కూర్చోవడం ఏమిటి? తామర పువ్వు వేసి ఎవరైనా కూర్చోండి అంటారా? కూర్చోమన్నా తామర పువ్వులు ఎవరైనా కూర్చుంటారా? తామర పువ్వులో కూర్చోవడం అన్న మాటకు అర్థం సృష్టి యొక్క వికసనము, బుద్ధి వికసనము. అది ఎలా రేకులు రేకులు విచ్చుకుని దుద్దు కనపడుతూ లోపల తేనె ఉంచుకుందో అలా బుద్ధి కూడా పరిణతి పొంది వికసనాన్ని పొందడాన్ని చూపించడం ఆసనంగా చెప్తారు. అది సంకేతం. కాబట్టి ఆమె పద్మమునందు కూర్చుని ఉన్నది అంటే ఆమె బుద్ధినిస్తుంది. బుద్ధి అంటే కేవలంగా ఏదో నిర్ణయం చేయడం ఒక్కటి కాదు, బుద్ధి యందు 7 పొరలను ఇవ్వగలిగినటువంటి శక్తి ఎవరో ఆమె సరస్వతి. అందుకు చిన్న పిల్లల దగ్గర నుంచి అందరినీ సరస్వతీ పూజ చెయ్యండి అంటూ ఉంటారు. సరస్వతికి నమస్కరించండి అంటారు. సరస్వతీదేవికి నమస్కారం, సరస్వతీదేవికి పూజ మనిషిగా పుట్టిన ప్రతివారు చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే కారణం ఆమె 7టిని అనుగ్రహిస్తూ ఉంటుంది. అవి మెట్లు, సోపానములు, ఒకదాని తర్వాత ఒకటి ఎక్కుతాడు. అందులో మొదటి మెట్టెక్కినటువంటి వాణ్ణి శ్రౌతి అని పిలుస్తారు. శ్రౌతి అన్న మాటకి ఏమిటంటే విశిష్టమైనదేది, గుర్తుపట్టగలిగిన ప్రజ్ఞ ఉంటుంది. లోకంలో పుట్టుకతో ఎవ్వరూ ఏమీ చెప్పకుండా ఎవరికి ఇష్టమైనవి వాళ్ళకు ఉంటాయి. కానీ అందులో ప్రధానంగా ఇష్టమైనది ఏమై ఉంటుంది? సుఖపెట్టేవేవో అవన్నీ ఇష్టమవుతాయి. పిల్లలకి మొట్టమొదట ఇష్టమైంది ఏమిటి అంటే ఉయ్యాల. ఊయలలో పడుకోబెట్టారనుకోండి వాళ్ళకి ఎంతో ఇష్టం, ఎందుకంటే ఊగుతుంటే బాగుంటుంది కాబట్టి. అంటే శరీరానికి, మనసుకి, ఇంద్రియాలకి సంతోషం ఇచ్చేదేదో అదే నిజానికి ప్రీతిపాత్రమైంది. కానీ తండ్రి తల్లి చెప్తారు, కాదు అసలు నీ జీవితాన్ని గట్టెక్కించేవాడు, నీకు విద్యనిచ్చేవాడు, మనిషిగా పుట్టినందుకు నీ జన్మ సార్థక్యం ఇవ్వగలిగినవాడు ఎవరో తెలుసా? గురువు. ఆ గురువుని గౌరవించాలి. భగవంతుడి సేవ వేరు, అది పెద్దవాడు అయ్యాక చేద్దుగానివి. గురు శుశ్రూష నేర్చుకో. గురు శుశ్రూష స్థాన శుశ్రూష, దేహ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అని 3గా ఉంటాయి. గురువు యందు ఎంత గౌరవాన్ని చూపిస్తారంటే గురువు చాలా గొప్పవాడు అని శిష్యునికి అర్థమవుతుంది. ఎందుకు గొప్పవాడు అంటే ఈ గురువుగారు శరీరంతో ఉండకపోతే గురువుగారికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఎందుకని? గురువుకి తెలుసు ఈ శరీరము నేను కాదు, ఇది ఒకనాడు పడిపోతుంది, ఇది ఉండేది కాదు, కానీ ఆత్మ నేను అని ఆయనకి తెలుసు. కానీ గురువుగారికి శరీరం లేకుండా గురువుగారి శరీరం పడిపోతే నష్టం శిష్యులకు. ఎవరి దగ్గరికి ఎడతారు అర్థం కానప్పుడు? ఎవరు మాట్లాడతారు? ఎవరు చెప్తారు? సరైన మార్గం ఎవరు చూపిస్తారు? దేశికుడు అంటారు. దిశ ఎవరు చూపిస్తారు? చెప్పేవాడు ఉండడు. చెప్పేవాడు లేకపోతే అసలు ఏది నిజం తెలుసుకోవడానికి 10 జన్మలు కూడా సరిపోవు. అందుకే గురువు శరీరంతో ఉంటే ఎవరికి భాగ్యం? శిష్యులకు భాగ్యం. గురువుగారు శరీరంతో ఉండాలి అని మొట్టమొదట కోరుకుంటాడు. అంటే అంతకన్నా గొప్ప విషయం లోకంలో ఇంకొకటి లేదు. ఆయన ఉండాలి 10 కాలాలు, ఆయన 100 ఏళ్ళు బతకాలి, మా గురువుగారు ఆరోగ్యంగా ఉండాలి అని అన్నిటికన్నా గొప్పగా ముందు కోరుకునేది ఏది అంటే అది కోరుకుంటాడు. నిజంగా ఈ దేశం అంత గొప్పది. శృంగేరి పీఠానికి పీఠాధిపత్యం వహించారు చంద్రశేఖర భారతీ స్వామివారు. జీవన్ముక్తులు, మహానుభావుడు, నిరంతర సమాధిలోకి వెళ్ళిపోతుండేవారు.
అటువంటి వారు ఆయన సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందు ఆయనకి పాఠం చెప్పిన గురువుగారు లోపలికి వస్తుంటే తిన్నగా పంపించద్దని చెప్పేవారు. ఆయన వచ్చే ముందు నాకు చెప్పండి అని చెప్పేవారు. ఆయన వస్తూ ఉంటే సన్యాసాశ్రమం తీసుకుని పీఠాధిపతి అయ్యాక పూర్వం పాఠం చెప్పిన గురువుగారు కూడా ఇప్పుడు ఈయనకే నమస్కారం చేయాలి. అందుకని చంద్రశేఖర భారతీ స్వామి వారు ఏం చేసేవారంటే వాళ్ళ గురువు గారు సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారి చిత్రపటం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తూ నిలబడేవారు. ఈయన వాళ్ళ గురువుగారికి నమస్కారం చేస్తున్నట్టుగా ఉండేది. ఇప్పుడు పూర్వం పాఠం చెప్పిన గురువుగారు ఈయన దగ్గరికి వచ్చి నేల మీద పడి నమస్కారం చేసేవారు. ఆయన తీసుకునేవారు కాదు నమస్కారం. ఆయన నమస్కారం గురువుగారికి పంపించేసేవారు. ఎంతైనా పూర్వం పాఠం చెప్పిన మహానుభావుడు, ఆయన నమస్కారం నేను తీసుకొని మా గురువుగారికి వెళ్ళిపోతుందనేవారు తప్ప ఆయన లోపలికి వస్తే నిలబడేవారు. ఉత్తినే నిలబడకూడదు కాబట్టి గురువుగారి చిత్రపటం దగ్గరికి వెళ్ళి నిలబడి నమస్కారం చేస్తూ ఈయనతో మాట్లాడుతుండేవారు. గురువు అన్న మాటని అంత గౌరవించాయి. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ప్రతినిత్యం 1 గంట అనుష్ఠానం చేసేవారు. బురుగంటి పూజ అంటూ ఉండేవారు. ఆ గంట అనుష్ఠానం చేసిన తర్వాత కలవై ఎటువైపు ఉంటే అటువైపు తిరిగి నమస్కారం చేసేవారు. వారి గురువుగారి అధిష్టానం ఉంది, అటు తిరిగి నమస్కారం చేసేవారు. చిట్ట చివర ఆఖరి ఊపిరి వదిలిపెట్టేసే ముందు కూడా అమ్మగారి చిత్రపటం తెప్పించి కళ్ళకద్దుకున్నారు. ఆ సమయంలో తీసుకెడుతున్నారు చిత్రపటం, పిలిచి కళ్ళకద్దుకున్నారు. నాకు ఆఖరిసారి శరీరం ఇచ్చిన తల్లి, నాకు ఆఖరి జన్మ అయ్యేట్టుగా జ్ఞానం ఇచ్చిన గురువు, కలవే వంక తిరిగి నమస్కారం చేసి శరీరం వదిలిపెట్టేశారు. అంటే గురువు అన్న మాటకి అంత పట్టాభిషేకం చేస్తుంది ఈ దేశం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మైసూరు విశ్వవిద్యాలయం నుంచి కలకత్తా విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడిగా వెళ్ళిపోతుంటే శిష్యులు ఆయన ఇంటికి వెళ్ళి మీరు కారులో వెళ్ళడానికి వీల్లేదని బండెక్కించుకుని బండి వాళ్ళు లాగుతూ రైల్వే స్టేషన్కి తీసుకెళ్లారు. చదువుకున్న విద్యార్థులు గురువు వలన ఎంత ప్రభావితులవుతారో చూసిన రాధాకృష్ణన్ గారు తన పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా చెయ్యమని నిర్ణయించారు. రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర చదివితే గురువు వలన ఎంత ప్రభావితుడవుతాడో శిష్యుడు అర్థమవుతుంది. నిజానికి ఆయన్ని దొంగలు కొట్టి నూతిలో పారేస్తే సమయం అయిపోయింది పరీక్షకి. ఆయన రాలేదని, బాగా చదువుతాడని గురువుగారు కట్టేశారు. ఆయన కట్టవలసిన పరీక్ష రుసుము. దానివల్ల రాధాకృష్ణన్ గారు చదువుకోగలిగారు. ఒక్కొక్క గురువు ఒక్కొక్క శిష్యుణ్ణి తీర్చిదిద్దిన విధానం అద్భుతం. అందుకే గురువు శరీరంతో ఉండడం కన్నా గొప్ప విషయం లేదు అని గురువుగారు కనపడగానే ఆయన దైవమే, దైవాన్ని ఊహ చేస్తాం. కరచరణాదులతో ఒక మూర్తిగా కనపడుతుంది. గురువు కరచరణాదులతో కదిలి వెడుతున్న దైవం అన్న భావన ఎవరి యందు సువ్యవస్థితమవుతుందో అది గురు శుశ్రూష. అది నేర్పుతారు తల్లిదండ్రులు. గురువు పట్ల ఉత్తమ భావన కల్పిస్తారు. అప్పుడు తనంత తాను చేసేది దేహ శుశ్రూష. గురువుగారు మీరింత బడలిపోయారు మా కోసం, మీరింత బడలిపోయారు కాబట్టి బడలిపోయిన మీ శరీరం సుఖం పొందడానికి మేము ఉపయుక్తమవుతామని ఏదో విసిరికర్ర పెట్టి విసురుతాడు. గురువుగారు పెద్దవారైపోయి నడిచి కేదపడితే ఆయనకి కాళ్ళు ఒత్తుతారు. ఆయన సరిగ్గా చూసి చదువుకోలేకపోతే ఆయన ఇష్టమైన విషయాలు పక్కన కూర్చుని చదివి పెడతారు. స్థాన శుశ్రూష. గురువుగారు కష్టపడవలసిన అవసరం లేకుండా ఆయనకున్న శక్తి తమ కోసం వెచ్చిస్తున్నారు కాబట్టి ఆయన పనులు వాళ్ళు చేసి పెడతారు. ఆయనకి కూరలు తెచ్చిపెట్టడం, ఆయనకి నీళ్లు తెచ్చిపెట్టడం, ఆయన అభిషేకం చేసుకుంటూ ఉంటే నీళ్లు తెచ్చిపెట్టడం, ఆయనకి పూజా సంభారాలు తెచ్చిపెట్టడం. అందుకే రామాయణం అక్కడే ప్రారంభమవుతుంది. రామాయణం నిజంగా ఎక్కడ మొదలైంది అంటే గురు శిష్యులతో ప్రారంభం. రామాయణం యజ్ఞంతో ప్రారంభమై యజ్ఞంతో అయిపోతుంది. భారతం కుక్కతో మొదలుపెట్టి కుక్కతో పూర్తవుతుంది. ఒక్కొక్కటి ఒక్కొక్కలా మొదలై ఒక్కొక్కలా పూర్తవడం మధ్యలో చాలా విశేషం ఉంటుంది. అందుకే రామాయణం ప్రారంభంలోనే గురువుని శిష్యుడు అనుగమించడం దగ్గర మొదలు. గురువుగారు వెడుతుంటే శిష్యుడు వెనక ఎలా వెళ్లాలో చెప్తారు. వాల్మీకి తమసా నది స్నానానికి ఎడుతున్నప్పుడు భరద్వాజుడు అన్న శిష్యుడు అనుగమించడం దగ్గర మొదలవుతుంది. దేహ శుశ్రూష, స్థాన శుశ్రూష. ఈ సృష్టి మొత్తం మీద గురువు కన్నా గొప్పవారు లేరు.
అన్న విశ్వాసమును పొందడం పిల్లవాడి విషయంలో కానీ పిల్ల విషయంలో కానీ చాలా చాలా గొప్ప విషయం. అది ఎవరు కల్పిస్తారు అంటే తల్లిదండ్రులు ఆ బుద్ధి కల్పిస్తారు పిల్లల యందు. అది ముందు అసలు ప్రయత్నం, సరస్వతీ కటాక్షం అక్కడ ప్రారంభమవుతుంది. అక్కడ శ్రౌతి అంటారు, గురువుని సేవిస్తాడు, గురువు గౌరవాన్ని తెలుసుకుంటాడు. గురువు గౌరవాన్ని తెలుసుకున్న తర్వాత చత్వా అంటారు, ఇంకొక మెట్టెక్కుతాడు. గురువుగారు ఏది మాట్లాడుతున్నా చెవులు దొప్పలు చేసుకుని వింటాడు. ఆవు పాలు పితుకుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ప్రతి ధార కూడా బిందెలో పడేటట్టు పితుకుతారో అలా గురువు యొక్క మాటలను చెవులు దొప్పలు చేసుకుని విని లోపలికి తీసుకుంటాడు. అలా పుచ్చుకోగలిగితే చత్వా అంటారు. తరువాత ఇంకొంచెం పైకెక్కుతాడు. ఆ పైకెక్కితే చార్వి అంటారు. ఇదంతా సరస్వతీ కటాక్షం, ఆవిడ అనుగ్రహం కలిగిన వారికి అన్వయం. చార్వి అంటే గురువుగారు చెప్పినటువంటి మాటని ఊహోపోహల చేత సమర్థిస్తాడు. మనం ఎందుకు ఇవన్నీ పట్టించుకోవాలి, మనం ఎందుకు నమ్మాలి అనడు. ఆయన చెప్పిన ఒక మాట మళ్ళీ జ్ఞాపకానికి తెచ్చుకుంటాడు. తను ఇంతకు ముందు చదువుకున్న దానిలో ఉన్నటువంటి ఊహల చేత దీన్ని సమర్థించి విస్తరించుకుంటాడు. అవును, గురువుగారు చెప్పింది సత్యం, బాగా వ్యవస్థీకృతం చేసుకుంటాడు మనసులో. గృహీతి, ఇంకా పై మెట్టెక్కుతాడు. గృహీతి స్థాయిలో ఏమవుతాడు అంటే గురువుగారు చెప్పినది ఏదుందో దాంట్లో ఉన్నటువంటి సారభూతమైనటువంటి విషయాన్ని మనసులో బాగా పెట్టుకునే ప్రయత్నం చేసి జీర్ణం చేసుకుంటాడు. గురువుగారు ఒక విషయం చెప్పడానికి అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ప్రధాన సారాంశాన్ని అందులోంచి తీసుకుని లోపలికి తీసుకుంటాడు. తర్వాతి స్థాయిలో ఇంకా పైకెక్కుతాడు. మేధ అంటారు. మేధ అంటే ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం గురువుగారు చెప్పినటువంటి సారభూతమైన విషయం కూడా విస్మృతి పొందకుండా బుద్ధి యందు నిక్షేపించి ఉంచుతాడు. జ్ఞాపకము, మర్చిపోడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అది జ్ఞాపకానికి వస్తుంది. అలా జ్ఞాపకం ఉండడం సరస్వతీ కటాక్షం, అది మేధ. పండ, మేధ తర్వాత ప్రతిభ. ప్రతిభ అంటే ఏది గురువుగారి దగ్గర నేర్చుకుని మనసులో బాగా జ్ఞాపకం పెట్టుకున్నాడో అది సభలో చెప్పవలసి వచ్చినప్పుడు శృతి స్మృతి పురాణములలో దానికి సంబంధించినటువంటి విషయములు ఎక్కడెక్కడున్నాయో అక్కడక్కడవి వెంటనే తీసుకుంటూ సమర్థిస్తూ దాన్ని సభలో ఉన్న వారికి అయోమయం లేకుండా అర్థమయ్యేటట్టు ప్రతిపాదిస్తాడు తన వాక్కుల చేత. అలా ప్రతిపాదించగలగడాన్ని ప్రతిభ అంటారు. కామకోటి, చిట్ట చివరి హద్దు ఏదంటే పండా. పండా అన్న మాటకు అర్థం పరతత్వాన్ని అర్థం చేసుకుంటాడు. పరతత్వము అర్థమవుతుంది. అర్థమవడము అన్న మాటకి పరమార్థం ఏమిటి అంటే తానైపోవడం. నేను మంచినీళ్లు తాగాను అనుకోండి, ఆ మంచినీళ్లు నేనైపోతాయి. నేను అన్నం తిన్నాను అనుకోండి, మధ్యాహ్నం నేను అన్నం తిన్నాను, ఇప్పుడు ఆ అన్నం నా నుంచి వేరుగా ఉంటుంది. ఆ అన్నం నేనైపోతాను. నేను చదువుకున్నాను అనుకోండి, ఆ చదువు నేనైపోవాలి. భగవంతుడు అర్థమయ్యాడన్న మాటకు అర్థం ఏంటంటే భగవంతుడు తానైపోతాడు, జీవన్ముక్తుడయ్యాడు అంటారు. శరీరం వదిలిపెట్టే వరకు జీవన్ముక్తుడు, వదిలిపెట్టిన తరువాత విదేహముక్తి పొందాడు అంటారు. అప్పుడు ఆ శరీరాన్ని భూమిలో పెట్టి పైన తులసి చెట్టు పెడితే బృందావనం అంటారు, శివలింగం పెడితే అధిష్టానం అంటారు. ఆ స్థితి చిట్ట చివర పండా భగవంతుని యందు ఐక్యమవుతాడు, మోక్షాన్ని పొందుతాడు. ఇది ప్రవాహం. ఈ ప్రవాహం కింద వెళ్ళడం ఏదుందో అది సరస్వతీ కటాక్షం ఉంటే తప్ప సాధ్యమయ్యే విషయం కాదు. కటాక్షము అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ చివరి నుంచి చూస్తే కటాక్షం అంటారు, ఇలా చూస్తే దీర్ఘదృష్టి చూపు. ఇలా చూసిన చూపుకి పెద్ద విశేషమేం ఉండదు, ఏదో చూడాలి కాబట్టి చూడడం, దానికి ఏం పెద్ద పట్టింపు ఉండదు. లోపల ఏదో విషయం ఉంటుంది. ఇప్పుడు నేనేదో ప్రవచనం చేస్తూ ఇలా చూస్తున్నాను అనుకోండి, నేను ఎవరి గురించి ప్రత్యేకంగా చూడను. లోపల ఏది మాట్లాడాలో దాని మీద బుద్ధి నిలబడాలి తప్ప ఎవరిని చూస్తున్నామో వాళ్ళ మీద నిలబడితే ప్రవచనం ఎలా నడుస్తుంది? కానీ నాకు చాలా ప్రీతి ఉందనుకోండి, ఆ ప్రీతి ఉన్న వస్తువుని పక్కన పెట్టుకుని ఇలా చూసుకుంటూ ఉంటాను. ఇలా కడగంట కంటి చివర చూస్తే కటాక్షం అంటారు. కటాక్షం అంటే ప్రత్యేక దృష్టి.
కంటి చివరి నుంచి ఇలా చూస్తే కటాక్షం అంటారు. అంటే సరస్వతీదేవి అలా ఎవరిని చూసిందో వాడు ఈ 7 సోపానములను ఎక్కుతాడు. ఎక్కి చివరికి కామకోటి, వాడు ఈశ్వరుని యందు ఐక్యమవుతాడు. ఆ మోక్షస్థితి వరకు వెడతాడు. అది విద్యా దదాతి వినయం, వినయాజ్యాతి పాత్రతాం, పాత్రత్వాద్ ధనమాప్నోతి, ధనాద్ ధర్మం. ఆ ధనము వలన ధర్మాన్ని అనుష్ఠిస్తాడు. ధర్మము అన్న మాటకు అర్థం ఏది చెయ్యాలని శాస్త్రములు చెప్పాయో అది చెయ్యడం, ఏది చెయ్యకూడదని చెప్పాయో అది చెయ్యకుండా ఉండడం. లోకంలో చెయ్యండి అని చెప్పిన పని చేయడం చాలా తేలికే. మీ అందరూ రేపొక్కరోజు తెల్లవారుజామున 4 గంటలకి లేవండి. ఆశ్వీజ మాసంలో పౌర్ణమి చాలా చాలా గొప్పది. రేపటి రోజు కనపడేటటువంటి చంద్రబింబం చాలా గొప్ప చంద్రబింబం. రాకాహిమకరహ అంటారు ముఖశంకర్లు. కాబట్టి ఓసారి చంద్రబింబాన్ని చూడండి. మీకు వీలైతే గోశాలకి వెళ్ళండి, లేదా ఆవుని చూడండి. భీష్ముడంతటి వాడు అనుశాసనిక పర్వంలో చెప్పాడు అని నేను అన్నాను అనుకోండి, మీరు అది చెయ్యొచ్చు. కానీ మీరు 4 గంటలకి లేచి స్నానం చేసేటప్పుడు మాత్రం మీకు కోతి జ్ఞాపకానికి రాకూడదు అని నేను అన్నాను అనుకోండి, అదే జ్ఞాపకానికి వస్తుంది. విహిత కర్మ తేలిక, ఇది చెయ్యండి అంటే చెయ్యడం కొంత తేలిక. ఏది చెయ్యవద్దు అన్నానో అది చెయ్యకుండా ఉండడం చాలా కష్టం. విహిత కర్మను ఆచరిస్తూ నిషిద్ధ కర్మను భంజిస్తే అది ధర్మం. ధ్రియతేవా జనైరితి ధర్మం. తెలిసినది ధర్మం కాదు, ఏది ఆచరించాడో అది ధర్మం. ఎన్నో తెలుసు, 10 తలకాయలతో తెలుసు రావణాసురుడికి. ఏ తలకాయ నిలబడింది? రాముడిది ఒకటే తలకాయ. తెలిసున్నదంతా అనుష్ఠించాడు. తెలిసుండి ఆచరించే తలకాయ ముందు తెలిసుండి ఆచరించని 10 తలకాయలు తెగిపోయాయి. అంటే ఆచరించడం ప్రధానం. ఆచరణ లేకుండా ఎన్ని విన్నా, ఎన్ని చదువుకున్నా, ఎన్ని నేర్చుకున్నా ప్రయోజనం శూన్యం. యజ్జాచరతి శ్రేష్ఠ. అందుకే ధర్మానికి ప్రమాణాల్లో ఎవడు ఆచరిస్తాడో వాడిని ఒక ప్రమాణంగా తీసుకుంటారు. ఆ ధర్మాచరణమునకు నీకు వచ్చినటువంటి ధనము కారణము కావాలి. కాబట్టి ఆ ధనము చేత ధర్మము, ధర్మము వలన తతత్సుఖం. ఎప్పుడు ఏ సుఖం కావాలో ఆ సుఖాన్ని ఈశ్వరుడు నీకు ఇచ్చేస్తాడు. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క సుఖం కావాలి. బ్రహ్మచారి, గురువుగారి మీద గొప్ప భక్తి, అదే సుఖం. గృహస్థు, మంచి ధర్మపత్ని, ఉత్తమమైన సంతానం, హాయిగా జీవించగలగడం, ఒకరి దగ్గర చేయి చాపకపోవడం సుఖం. ఒక వయసు వచ్చిన తరువాత వైరాగ్యం సుఖం. ఇంకా ఇంత వయసు వచ్చినా ఇంకా ఏదో పట్టుకుని ఎంతకాలం వేలాడతావు? వదిలిపెట్టడం సుఖం. అందుకే పట్టు విడుపు అంటారు. వారసులకు అప్పచెప్పేస్తారు. ఒకప్పుడు నీ పెళ్లి కొడుకు, అప్పుడు నీ పీటల మీద కూర్చున్నాను. ఆ తర్వాత మా అబ్బాయి పెళ్లి కొడుకు, వాడు కూర్చున్నాడు. ఇప్పుడు నాకు మనవడు ఉన్నాడు, రేపు వాడు పెళ్లి కొడుకు అవుతాడు, వాడు కూర్చుంటాడు. అంతేగాని నేను వాడు మేము పక్కన కూర్చుంటానరా అనకూడదు. వాడు పెళ్లి కొడుకు, వాడు కూర్చుంటాడు. ఒక్కొక్కప్పుడు పెళ్లి కొడుకుగా చెప్పులు వేసుకున్నావు, అది వదిలేసావు, అయిపోయింది అంతే. ఇప్పుడు తాతవైపోయావు, వదిలిపెట్టేసేయాలి. ఏది పట్టుకోవాలో అది పట్టుకోవాలి, ఏది వదిలిపెట్టాలో అది వదిలిపెట్టాలి. ఇంకా ఎప్పుడు నేనే పట్టుకు తిరుగుతాను, నేనే పట్టుకు వేలాడతానంటే ఎప్పటికీ పండవు. పండావని గుర్తేమిటి? వదిలేస్తుందే పండు. పండు పట్టుకోదు, కాయ పట్టుకోవాలి. కాయగా వదలకూడదు, పండుగా పట్టుకోకూడదు. అది తెలియడం వివేకం. కాబట్టి తతస్సుఖం. ఆ ధర్మాచరణము వలన ఏమవుతుంది అంటే సుఖం కలుగుతుంది. ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటే ఏమవుతుంది? సుఖమే కలుగుతుంది. నువ్వు అన్నింటికీ కదిలిపోకుండా నువ్వు ప్రశాంతంగా ఉండగలిగితే శాంతి. ఆ శాంతి కన్నా సుఖం ఏముంటుంది లోకంలో? నువ్వు ప్రశాంతంగా ఉండగలిగితే అంతకన్నా సుఖం లేదు. కనపడ్డ ప్రతివాడి వల్ల నువ్వు ప్రభావితుడినైపోయి ఊగిపోతానంటే అసలు శాంతి ఉండదు. ఎందుకంటే తెల్లారి లేచిన దగ్గర నుంచి ఎవరో ఒకడు కనపడుతుంటాడు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. ప్రతివాడి విషయానికి నువ్వు ఊగిపోతే వాడు బాగానే ఉంటాడు, చేసినవాడు చేసింది సమర్థించుకుంటాడు, నీవేమైపోతావు? నీ శాంతి ఏమైపోతుంది? శాంతి సుఖం. శాంతము లేక సౌఖ్యము లేదు సారసదళ నయన అంటారు త్యాగరాజస్వామి. కాబట్టి ఎప్పుడు ఏది పొందాలో, ఏది పట్టుకోవాలో, ఏది వదిలిపెట్టాలో తెలిసిపోతుంది. అలా పట్టుకుంటాడు, అలా వదిలేస్తాడు. అందుకే పండిపోయాడు అంటారు.
అక్కడ వరకు తీసుకెళ్ళగలిగినది ఇది. అంటే అది సరస్వతీ కటాక్షం. ఆ సరస్వతీ కటాక్షం పై స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తుంది అంటే తాను పండడం ఒక్కటే కాదు, తాను పండిపోవడం కాకుండా 10 మంది పండడానికి తాను కారణమవుతాడు. అప్పుడు వాగ్దేవిగా అనుగ్రహిస్తుంది. ఇవి సరస్వతీ కటాక్షంలో ఒకదానికన్నా ఒకటి పై మెట్లు అంటారు. అసలు ఆవిడ అనుగ్రహం ఉందనుకోండి, అప్పుడు గురువుని గౌరవించడం అక్కడ మొదలవుతుంది జీవితం. అసలు సరస్వతీ కటాక్షమే లేదనుకోండి. ఇప్పుడు శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ ఒక మాట అంటారు, వటుర్వా గీహీవా ఇతిరిపి జటీవా తదితరో నరో వా యక్కశ్చిద్భవతు భవకింతీన భవతి ఇదీయం హృత్పద్మం యది భవదీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. నరత్వం దేవత్వం నగవన మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుష అంటారు. ఏ శరీరం అయితే ఉంది, ఒకటి పాము అయి వచ్చింది, శివుణ్ణి సేవించింది, సాలెపురుగు సేవించింది, ఒక ఏనుగు సేవించింది, శ్రీకాళహస్తి అయింది, ఒక కొండ సేవించింది, భద్రాచలం అయింది. మనిషి పుట్టాడు, అసలు భగవత్ స్పర్శే లేదు. ఎందుకు ఏమిటి మనిషి పుడితే మాత్రం ఏమిటి ఉపయోగం అంటే సరస్వతి కటాక్షము కలిగి ఉండుట అన్న మాటకు అర్థం ఏమిటంటే అసలు ముందు తన గురించి తాను తెలుసుకొనుట. ఇది ఒక గొప్ప అద్భుతమైన ఉపకరణం. 84 లక్షల జీవరాశులలో వేరొక దానికి లేదు. ఈ ఒక్కదానితోనే ఓ గుడికెడతావు, ఓ ప్రదక్షిణం చేస్తావు, ఓ నమస్కారం చేస్తావు. దీన్నే పెట్టుబడిగా పెట్టి విజయం సాధిస్తావు. వ్యాపారం చేసేవాడు ముందు తను పెట్టుబడి పెడతాడు. నేనేం పెట్టను మీరు పెట్టండి అంటే ఎవడు నమ్మడం. ముందు తన దగ్గర ఉన్న పెట్టుబడి పెట్టాలి, అసలు దీన్ని పెట్టుబడిగా పెట్టాలి. అంటే ముందు దీంతో సాధన మొదలు పెట్టాలి, దీంతో చదవాలి, దీంతో గురువుగారి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి, ఓ నమస్కారం చేయాలి, ఓ ప్రదక్షిణం చేయాలి. అసలు ఇదే కష్టం పడకూడదు, ఇది ఎప్పుడూ సుఖంగా ఉండాలి, ఇంటి పట్టును కూర్చోవాలి. అంటే ఎందుకు వస్తుంది సరస్వతీ కటాక్షం రమ్మంటే? రాదు. అందుకే సరస్వతీ కటాక్షము అన్న మాటకు అర్థం ముందు తన శరీరము గురించి, తన జన్మ గురించి తనకి విలువ తెలిసి ఉండుట. నరజన్మ అంత గొప్పది. దేవతలు ఉన్నారనుకోండి, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళలా కనిపిస్తారు, కానీ వాళ్ళ విషయంలో ఒక ఇబ్బంది ఉంది. వాళ్ళకి పుణ్యం తరిగిపోగానే వాళ్ళని మళ్ళీ భూమి మీదకి తోసేస్తారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కొత్త పుణ్యం చేయడానికి దేవతలకు అవకాశం ఉండదు. దేవతల పుణ్యకార్యాలు, నోములు, వ్రతాలు ఇవన్నీ చేయరు. దేవతలకి కుదరదు. దేవతా శరీరాల్లో కొత్తవి చెయ్యరు. పుణ్యం అయిపోతే కిందకి తోసేస్తారు. అందుకని దేవతా పదవులు మన జీవితం కన్నా గొప్పవు కావు. తిరియక్కులు, భూమికి అడ్డంగా విన్నుపా ఉండేటట్టుగా పుట్టి అడ్డంగా పెరిగేటటువంటి ప్రాణులు. శాస్త్రాన్ని చదువుకో, బుద్ధి ఉండదు, గురువుగారిని ఆశ్రయించవు, ఉత్తమ కర్మలు చెయ్యలేవు, ఎదగలేవు. మనిషి ఉత్తమ కర్మలు చేసి పుణ్యం కావాలనుకుంటే దేవత కావచ్చు. నాకు పుణ్యం వద్దు, పాపం వద్దు, జ్ఞానం కావాలనుకుంటే పాత్రతను పొంది జ్ఞానము వలన ఇక పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి స్వరూపమైన మోక్షాన్ని పొందవచ్చు. నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, నాకు శాస్త్రం అక్కర్లేదు, గురువు అక్కర్లేదు, ఏ విషయం అక్కర్లేదని చెప్పి కేవలం భోగాల కోసం బతుకుతానన్నవాడు పాపములను చేసి చిట్ట చివరికి మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు తిరియక్కు కావచ్చు. అంటే ఏ జంతువు అయి పుట్టచ్చు. అంటే ఇప్పుడు 3 మార్గములలో వెళ్ళగలిగినవాడు, శరీరాన్ని పోగొట్టుకోగలిగినవాడు, దేవతలుగా మారగలిగినవాడు, తిరియక్కు కాగలిగినవాడు, 3 కాగలిగినవాడు నరుడు ఒక్కడే. అంటే అసలు ముందు వీధిలో విషయాలు వదిలిపెట్టేయి. నీ శరీరం గురించి, నీ జన్మ గురించి నీకేం అర్థమైంది అక్కడ మొదలు. అది సరస్వతీ కటాక్షం. అసలు నీ గురించి నీకు తెలిసి నువ్వు సాధన చేయడం ఒకెత్తైతే, సరస్వతీదేవి ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలో అనుగ్రహిస్తుంది. వైదిక సరస్వతి, వేదముల చేత ప్రతిపాదింపబడిన సరస్వతీ స్వరూపం అన్ని పోదు. వేదముల చేత ప్రతిపాదింపబడిన సరస్వతీ స్వరూపం అన్ని వేళలా తెల్లటి బట్టలు కట్టుకోదు. ఒక్కొక్కసారి తెల్ల బట్ట కట్టుకుని అనుగ్రహిస్తుంది, కొందరి విషయంలో ఎర్రబట్ట కట్టుకుని అనుగ్రహిస్తుంది. శంకరాచార్యులు వారే సౌందర్యలహరి చేస్తూ ఈ 2 రూపాల గురించి మాట్లాడతారు. వారు మహాపురుషులు, వారికి తెలియని విషయం ఏముంటుంది? శరజ్యోత్స్న శుద్ధాం శశియుత జటాజూటమకుటాం
వరత్రా సత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా ఫణితయ అంటారు. సరస్వతీ కటాక్షంలో ఉండేటటువంటి చాలా గొప్ప విషయం ఏమిటి అంటే శరజ్యోత్స్నా శుద్ధాం. ఆ తల్లి కొంతమందిని అనుగ్రహించినప్పుడు తెల్లటి బట్టలతో అనుగ్రహిస్తుంది. తెల్లటి బట్టలతో అన్న మాట ఎందుకు అంటే, ఏమండి తెల్ల బట్ట కట్టుకోకుండా పచ్చబట్ట కట్టుకుని అనుగ్రహించకూడదా అంటే, తెలుపు సంకేతం. మనకి ఆధ్యాత్మిక శాస్త్రంలో సంకేతపరంగా మాట్లాడతారు, అర్థం అవ్వడానికి దాన్ని రూపంగా తీసుకొస్తారు. ఒక స్థాయి దాటిన తర్వాత ఇక రూపంతో సంబంధం ఉండదు, దాని చేత ప్రతిపాదింపబడిన తత్వంతో సంబంధం ఉంటుంది. తెల్లటి బట్ట రెండింటికి సంకేతం. ఒకటి స్వచ్ఛతకు సంకేతం, రెండు పవిత్రతకు సంకేతం. తెల్లగా ఉన్నది అంటే ఏ మరక లేదు, మచ్చ లేదు, స్వచ్ఛత. పవిత్రత అన్న మాటకు అర్థం ఏంటంటే తెలుపు అన్నిటినీ వదిలిపెట్టేస్తుంది, తెలుపు ఏది పుచ్చుకోదు. అందుకే తెలుపు నలుపు రెండు రంగులు కావు. అంటే సాధారణ పరిభాషలో రంగులు అంటాం కానీ ఆధ్యాత్మికంగా మాట్లాడినప్పుడు తెలుపుని నలుపుని రంగులుగా చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే, తెలుపు అన్నిటినీ వదిలిపెట్టేస్తే తెలుపు, అన్నిటినీ తీసుకుంటే నలుపు. అందుకే నారాయణుడు నలుపు, శంకరుడు తెలుపు, ఈ రెండు రంగులు కావు, అంటే శాశ్వతములని గుర్తు. తెలుపు అన్నిటినీ వదిలిపెట్టేస్తుంది, తనలోకి ఏది పుచ్చుకోదు. అందుకు కదా వేసవికాలం ఎండ ఎక్కువగా ఉంటే తెల్లటి బట్టలు వేసుకుంటారు, చల్లగా ఉంటుంది, అన్నీ బయటకు వదిలేస్తుంది కాబట్టి, వేడినంతటిని బయటకు వదిలేస్తుంది. తెలుపు పవిత్రతకి గుర్తు. తనకి అని దాచుకుందామన్న తాపత్రయం ఏం లేదు. త్యాగేనైకే అమృతత్వమానసహు, 10 మంది సంతోషించాలని కోరుకుంటూ ఉంటాడు. ఎప్పుడూ కూడా తన దగ్గర ఏది ఉన్నదో, అన్నిటికన్నా అమూల్యమైనది ఏది ఉన్నదో దాన్ని దాచుకుంటాడు ఎవడైనా. నా దగ్గర చాలా అమూల్యమైన వస్తువు ఉందనుకోండి, మా ఇంట్లో అదే ఎక్కువ జాగ్రత్తగా దాస్తాం. చీపురు కట్టు ఉందనుకోండి, వీధిలో పెడతారు. మా ఇంట్లో వజ్రం ఉంటే, అదృష్టం లేదనుకోండి, వజ్రం ఉంటే అదే ఇంట్లో అన్ని గదుల్లోకి బాగా లోపలికి ఏ గది ఉందో ఆ గదిలో మూల ఏదుందో, ఆ మూల ఓ పేటిక ఏదుందో, ఆ పేటిక లోపల పేటిక ఏదుందో అది తీసి అందులో భరిణె పెట్టి, భరిణెలో ఇది పెట్టి, చేతికి ఎదురుగుండా కనపడకుండా మూలకి పెట్టి, పేటిక మూసి, ఆ తాళాలు ఇంకో మూల పెట్టి, మళ్ళీ పైనున్న పెట్టికి తలుపులేసి, దానికి తాళాలేసి, మళ్ళీ తాళాలు దాచి. ఎందుకు అంటే లోపల ఉన్న వజ్రం కోసం. అపూర్వమైనదేదో అది బాగా దాస్తారు. సరస్వతీ కటాక్షంలో ఏది అపూర్వమైనది తనకుందో అది 10 మందికి పంచిపెట్టేస్తాడు. అప్పుడు ఏం చేశాడు? వదిలిపెట్టేశాడు, దాచుకోలేదు. త్యాగేనైకే అమృతత్వమావసహు. అప్పుడు ఆవిడ తెల్ల బట్ట కట్టుకుని అనుగ్రహించింది అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆమె ఆ తత్వాన్ని ఆయన యందు ప్రవేశపెట్టింది అని గుర్తు. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అంటే, శరజ్యోత్స్నా శుద్ధాం. శరజ్యోత్స్న అంటే ఇదిగో ఇప్పుడు శరత్కాలం, ఇప్పుడు రేపటి రోజున పౌర్ణమి, రేపు ఉండేటటువంటి చంద్రుడు అపారమైనటువంటి కాంతితోటి, అంత తెలుపు రంగుతోటి ఉంటాడు అంటారు. అంత గొప్ప పౌర్ణమి ఇంకొకటి ఉండదు అని. కార్తీక పౌర్ణమి ఒకటి, శరత్కాల పౌర్ణమి ఒకటి, ఈ రెండే. రేపటి పౌర్ణమిని అంత గొప్పగా కీర్తిస్తారు. శరజ్యోత్స్నా శుద్ధాం. శరత్కాల పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అంత తెల్లటి కాంతితో ఉంటుందట సరస్వతీదేవి. శశియుత జటాజూటమకుటాం. ఆవిడ జుత్తు ఇలా కిందకి విరబోసుకుని ఉండదు. ఆ సరస్వతి కొప్పు కట్టుకుని ఉంటుంది, పైకి కట్టుకుంటుంది. వెనక్కి కబరీబంధం కాదు, కొప్పు వేసుకుంటుంది పైకి. అందులోకి శశియుత చంద్రవంక ఉంటుంది. శుక్లపక్షంలో ఉంచేటటువంటి తదియనాటి చంద్రరేఖ ఏది ఉంటుందో ఆ చంద్రరేఖని పెట్టుకుంటుంది. అది ఎక్కడది? శివుడు పెట్టుకుంటాడు. శివుడి జటాజూటంలో ఉంటుంది. కొంచెం బాగా అర్థం అవడానికి ఈ ఆధ్యాత్మికత విషయంలో ఒక మాట అంటారు. శివుడి చెల్లెలు సరస్వతి, విష్ణువు చెల్లెలు పార్వతి, బ్రహ్మగారి చెల్లెలు లక్ష్మి. అందుకే బ్రహ్మగారు సరస్వతి ఎరుపు, నారాయణుడు నారాయణి, విష్ణువు పార్వతి నలుపు, శంకరుడు సరస్వతి తెలుపు.
అన్నా చెల్లెళ్ళ కింద చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే గుర్తుపెట్టుకోవడానికి, తత్వం గుర్తుపెట్టుకోవడానికి, వాళ్ళ బంధుత్వాలు గుర్తుపెట్టుకోవడానికి కాదు. అప్పుడు శంకరుడికి సరస్వతి ఏమైంది, లేకపోతే శంకరుడికి పార్వతి ఏమైంది, పార్వతికి విష్ణు, ఇవన్నీ గుర్తెట్టుకోమని కాదు, తత్వం గుర్తెట్టుకోమని. శంకరుడు జ్ఞానదాత మహేశ్వర, జ్ఞానమిస్తాడు. అందుకే దక్షిణామూర్తిగా కూర్చుంటాడు, మౌనంతో ఇచ్చేస్తాడు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తైవ సదృశిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. కేవలం ఇలా చిన్ముద్ర పట్టి సనకసనందనాథులకు జ్ఞానమిచ్చాడు. సరస్వతీదేవి జ్ఞానమిస్తుంది. అందుకే ఆవిడ కూడా కొప్పులో చంద్రవంక పెట్టుకుని ఉంటుంది. కాబట్టి శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తక కరాం. అది వైదికమైన సరస్వతీ స్వరూపం. వాగ్రూపిణిగా చెప్తున్నారు శంకరాచార్యుల వారు. అనుగ్రహస్వరూపం. వరత్రాసత్రాణ, త్రాస అంటే భయం, త్రాణ అంటే భయాన్ని తీర్చేయడం. ఒక చేతిలో వరముద్ర పడుతుంది, ఒక చేతిలో అభయముద్ర పడుతుంది. వరముద్ర పడితే ఇలా చూపిస్తారు, అభయముద్ర పడితే ఇలా చూపిస్తారు. భయం లేదు నీకు అంటే ఇలా చూపిస్తారు. ఇలా చూపిస్తే వేలి చివర్లు పైకి చూపిస్తాయి. వరం ఇచ్చినప్పుడు ఇలా చూపిస్తారు. ఎందుకు అలా చూపించడం అంటే వేలి చివర్లు కిందకి చూపించడానికి కారణం ఏమిటంటే అడుగు తప్పేం లేదు, నీకు అవసరాలుంటే భగవంతుడిని అడగవలసిందే. ఆయనే చెప్పాడు, ఎవరిని అడుగుతారు, నన్నే అడుగుతారు. వార్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ, నలుగురు నన్నే అడుగుతారని భగవద్గీతలో చెప్పాడు. కానీ జీవితం కేవలం కోరికలు మాత్రమే కోరుతూ ఉండకు, ఒక స్థాయిలో వైరాగ్య సుఖాన్ని పొందు. అందుకని కోరికల కన్నా గొప్పదొకటి ఉంది. ఏదది? అభయం. చెయ్యిలా తిరిగితే పైకి చూపించడం. భయం లేకపోవడం ఎప్పుడు సాధ్యం అవుతుంది? జ్ఞానము కలిగితే. ఏ జ్ఞానము? పుస్తకజనితమైన జ్ఞానం కాదు, భగవంతుడు అర్థమైతే అసలు ఆయన తప్ప లోకంలో ఇంకొకటి లేదు. అప్పుడు వాడికి భయం లేదు, ఇంకా ఉన్నదొక్కటే. ఆ అభయస్థితికి వెళ్ళిపోతాడు. అందుకే ఆ తల్లి, నీకు నేను వరములను ఇవ్వగలను, జ్ఞానమిచ్చి అద్వైత స్థితికి తీసుకెళ్ళగలను, ఉన్నదొక్కటే అన్న జ్ఞానములోకి ప్రవేశపెట్టగలను. అది నోటి మాటలతో చెప్పేది కాదు. ఆ స్థాయికి వెళ్ళిపోయిన మహాపురుషులు పిచ్చివాళ్లలా కనపడతారు. వాళ్ళ చేష్టితములు ఎవరికి అర్థం కావు కూడా. ఒకప్పుడు మహానుభావుడు కబీర్ దాస్ గారికి భోజనం పెట్టారు. ఏదో పెద్ద పంక్తి భోజనం అవుతోంది, కబీర్ దాస్ గారు వచ్చారని ఎంతో గౌరవం చేసి విస్తరేసి భోజనం పెట్టారు. భోజనం పెట్టి అన్నీ వడ్డించేసి గారులేసి గారుల మీద నెయ్యేశారు. ఇంకా ఆయన తినబోతున్నారు, అభిగారం చేయాలి. ఇంకా ఆ స్థితిలో ఎక్కడి నుంచో కుక్కోటి పరిగెత్తుకుంటూ వచ్చింది. అయ్యో కుక్కొచ్చేస్తోంది అన్నారు. ఆ కుక్క తిన్నగా కబీర్ దాస్ గారు తినబోయే విస్తర దగ్గరికి వచ్చి గారి ఒకటి నోటితో ఖర్చుకు పరిగెడుతోంది. మిగిలిన వాళ్ళందరూ అయ్యో దిక్కుమాలిన కుక్క, కబీర్ దాస్ గారు తినే విస్తట్లో గారే ఎత్తుకుపోవాలా అని చెప్పి కర్రలు పట్టుకుని కుక్క వెంట పరిగెత్తారు. కబీర్ దాస్ గారు వడ్డిస్తున్న ఆయన దగ్గర నేతి జాడి తీసుకుని పాండురంగా గారి గట్టిగా ఉంది, ఆగు నెయ్యి పోస్తానని పరిగెత్తారు. వినడానికి చదవడానికి పిచ్చివాడి చేష్టితంలా ఉంటుంది. సమస్తము భగవన్మయంగా కనపడుతుంది జ్ఞానికి. ఎప్పుడు భేదాలు కనపడతాయి అజ్ఞానికి. నువ్వు నేను మధ్య అగాధంలోనే వీరు నేనను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మీలు నిశాచరగ్రణి అంటాడు ప్రహ్లాదుడు. అంతా ఒక్కటే అని చూడగలిగినటువంటి వాడు జ్ఞాని. ఆయనకి మానవమానవులతో సంబంధం ఉండదు. తుల్య నిందాస్తు తిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ అంటాడు భక్తియోగంలో కృష్ణ భగవానుడు. అన్నిటా సమబుద్ధితో ఉంటాడు. భగవంతుడిది ఎంతటి సమబుద్ధో భక్తుడు కూడా ఆ స్థాయికే వెళ్ళిపోతాడు. తుల్య నిందాస్తు తిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ భక్తుడు. వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీమహీంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజి అంటాడు. భగవంతుడంతే, అందరి పట్ల సముడు. ఈ స్థితికి వెళ్ళిపోయినటువంటి వాడెవరో ఆయన జ్ఞాని. ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడెవడో వాడు సరస్వతీదేవి యొక్క అభయముద్ర అనుగ్రహం పొందినవాడు.
అందుకే ఆవిడ 2 చేతులతో 2 ముద్రలు పడుతుంది. అభయముద్ర, వరముద్ర. వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకరాం. కుడి చేతి వైపు అక్షమాల ఉంటుంది, ఎడం చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది. అక్షమాల పట్టుకుంటే దాని అర్థం ఏమిటంటే అకారము నుండి క్షకారము వరకు ఉన్న అక్షరములను స్ఫటికమాలగా చేసి తిప్పుతూ ఉంటుంది. పట్టుకోవడం అంటే అలా ఉంటుంది అని కాదు, ధ్యానం చేసిన వారికి కనపడుతుంది, చేతితో కదుపుతూ తిప్పుతుంది. ఎడం చేతిలో పుస్తకాలు పట్టుకుంటుంది. కుడి చేతిలో పట్టుకున్న వాటికన్నా ఎడం చేతిలో పట్టుకున్నవి తక్కువ